వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాసరెడ్డి. కలిసి ఉండే యోగం లేదు, పెళ్ళెందుకు? కలిసి ఉండే యోగం ఎవరికి లేదు, ఇక పెళ్ళెందుకు? అసలు ఏంటి? ఎవరిని ఉద్దేశించి అనేది కూడా మీకు తెలుసుకోవాలని ఉంది కదా! ఈ వార్త పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. రష్మిక, మందన, విజయ్ దేవరకొండల ఎంగేజ్‌మెంటు నిన్న అనగా శుక్రవారం రోజు అత్యంత సన్నిహితుల సమక్షంలో రహస్యంగా జరిగినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు కూడా రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా లీక్ అవ్వలేదు. చాలా రహస్యంగా వీరు తమ నిశ్చితార్థం వేడుకలు కంప్లీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుందని ఒక వార్త అయితే చక్కెర కొడుతుంది. అలాగే ఈ ఎంగేజ్‌మెంట్ వేడుక కొద్దిమంది సన్నిహితుల మధ్యనే విజయ్ దేవరకొండ ఇంట్లో నిన్న రాత్రి జరిగినట్టుగా కూడా కొంత సమాచారం బయటకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి వీరి పెళ్లి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉండబోతుందన్నట్టు సమాచారం. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా ఎందుకు చేసుకున్నారో తెలీదు కానీ, తాజాగా వీరి పెళ్ళికి సంబంధించినటువంటి ఒక సంచలన విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేంటి అనేది గనుక మనం చూసినట్లయితే సెలబ్రిటీల జాతకాలు చెప్పేటువంటి వేణుస్వామి, రష్మిక, విజయ్ దేవరకొండ జాతకం గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా రష్మికకు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోమని నేను చెప్పాను. ఆమె ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాక వరుస అవకాశాలు చుట్టుముట్టాయని చెప్పుకొచ్చారు. కాకుండా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్‌గా కూడా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకుంది. అలాగే విజయ్ దేవరకొండతో మరి పెళ్లి వద్దని ఎంత వారించి మొత్తుకున్నా కూడా ఆమె పట్టించుకోలేదు. అప్పటికి నేను చెప్పినట్టు విన్నది. కానీ విజయ్ దేవరకొండతో పెళ్లి వద్దు అంటే మాత్రం వినలేదు. ఎవరి కర్మ వారికే వదిలేస్తున్నాను. వీరి పెళ్లి చేసుకుంటే ఏం లాభం? కలిసి ఉంటే యోగం ఉండదు. అంటే కలిసి ఉండేటువంటి యోగం ఉండదని, ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారని, ఒకవేళ వీరిద్దరూ విడాకులు తీసుకోకుండా ఉండాలంటే కొన్ని రెమెడీస్ కూడా ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వాలని చెబితే వీళ్ళు పట్టించుకోలేదు. నేను చెప్పినట్టు విని ఉంటే బాగుండేది. కానీ పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా వీరికి విడాకులు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అప్పట్లో వేణుస్వామి. మరి వేణుస్వామి చెప్పినటువంటి సమంత, నాగ చైతన్య, రష్మిక మందన జంట అవుతుందా? అనేది కూడా ఇక్కడ తెలియాల్సింది. మనమైతే 100% అలా అవ్వకూడదు, కలిసి ఉండాలని కోరుకుందాం. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకుంటే ఇది ఎంగేజ్‌మెంట్ జరిగింది నిజమే అయితే వీరిద్దరూ గనక పెళ్లి చేసుకుంటే కలిసి ఉండాలి. అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలి అని కూడా మనం కోరుకుందాం. మరి నాగ చైతన్య, సమంతలాగా విడాకులు తీసుకుంటారనేది కూడా చాలా ముందు ముందు ఆయన చెప్పినట్టుగా తీసుకుంటారని ఆయన చెప్పాడు కాబట్టి, మనం తీసుకోకూడదు, బాగుండాలని కూడా మనం కోరుకుందాం. ఆయన చెప్పాడు కాబట్టి చూద్దాం. నిజంగా 10 రాళ్ళేస్తే ఒక రాయి తగిలినట్టుగా కూడా వేణుస్వామి గతంలో మాట్లాడినటువంటి ఈ వీడియో మళ్ళీ ఇప్పుడు రష్మిక, విజయ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని తెలియడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ కావడం, చాలామంది ఈ వీడియో పైన కూడా ఫైర్ అవుతున్నారు. కనీసం పెళ్లి కూడా చేసుకోలేదు. అప్పుడే విడాకులని ఎలా చెప్పడం? ఏంట్రా బాబు నాయన అనేది కూడా వేణుస్వామి పైన తెగ మండిపడుతున్నారు. సీరియస్ అవుతున్నారు. అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో రానున్న రోజుల్లో వేణుస్వామికి అనేక ఇబ్బందులు తప్పవని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.